గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. మనకి క్యాలెండర్లో మన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఉంది. మనము దీనికి సంబంధించి లోకేష్ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా అందించడం జరిగింది. క్యాలెండర్ కూడా తీవ్రంగా అంటే చాలా స్పీడ్గా క్యాలెండర్ ఇవ్వడానికి కసరత్తు జరుగుతుంది. త్వరలోనే క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ సిడిపిఓ ఈఓతో పాటు ఇతర జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరూ కూడా మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. అయితే ఇక్కడ కొన్ని అపోహలు ఉన్నాయండి. ఏంటంటే రోస్టర్ పాయింట్లు, జోనల్ సిస్టము నూతనంగా వచ్చాయి కాబట్టి జోనల్ సిస్టమ్కి తగ్గట్లుగా రోస్టర్ పాయింట్ల మార్పు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి క్యాలెండర్ ఆలస్యం అవుతుందేమో అనేటువంటి అపోహ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అయితే రోస్టర్ పాయింట్లకి నోటిఫికేషన్లోనే సంబంధం, కానీ క్యాలెండర్లో నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లు లేదా జోనల్ సిస్టము ఏమి పెద్ద ప్రభావం చూపించదండి. మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషనే మనకి రోస్టర్ పాయింట్లు అనేవి ఎఫెక్ట్ని చూపిస్తాయి. కాబట్టి క్యాలెండర్ ప్రకటనకి ప్రభుత్వము ఇంకా సమయం తీసుకుంటుందని, కసరత్తు ఇంకా పెరుగుతుందని, అంటే ఇంకా ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంటుందని రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అవన్నీ నిజము కాకపోవచ్చు. ఓకేనా? ఎక్కువగా మనకి క్యాలెండర్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి, స్పీడప్ చేయండి. అలాగే క్యాలెండర్లో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది కదండి. అందులో మనకి రోస్టర్ పాయింట్లు లేదంటే జోన్లో ఉన్నటువంటి వేకెన్సీలు ఇవన్నీ క్యాలెండర్లో ఉండవు. కాబట్టి నిశ్చింతగా మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? అలాగే మన ద లీలాస్ లెర్నింగ్ హబ్ యాప్లో మనకి పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. దానితో పాటు లైవ్ క్లాసులు జరుగుతున్నాయి, రికార్డెడ్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి, లైవ్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే పేపర్ 1 క్లాసెస్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి. మనకిది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషను, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషను. మిస్ చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.